ఈ లోకంలో ఈరోజు అమాయక ప్రజలను చూడండి, వాళ్ళు ఎందుకు పుట్టారో ఎవరి కోసం పుట్టారో మర్చిపోయారండి. వాళ్ళ జన్మ వెనకున్న మహాజ్ఞానం వాళ్ళకి అర్థం కాక ఈ బ్రతుకులు నిష్కారణంగా రైలు బండి కింద పెడుతున్నారు, పురుగుల మందుతో చచ్చిపోతున్నారు, నిప్పట్టించుకొని మార్చుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. ఎంత దారుణం అండి! చావు పరిష్కారమా? దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కొన్ని కోట్ల కణాల పోటీలో నిన్ను నిలబెట్టినందుకు నువ్వు అర్ధాంతరంగా భూమి మీద నీ శరీర కోరిక నెరవేరనందుకు చచ్చిపోతావా? ఒక కణం కొన్ని కోట్ల కణాలుగా విభజితమై ఈ విచిత్ర మానవ ఆకారం నిర్మితమైతే దేవుడు చేసిన ఈ చక్కటి రూపాన్ని నువ్వు కాల్చుకోవటానికి కానీ చంపుకోవటానికి కానీ నీకు అధికారం ఇచ్చింది ఎవరు? ఏ చట్టం, ఏ శాసనం చెప్పండి? మానవ ఆకారము శాస్త్రానికి అందనంత దూరంలో ఉంది. కొన్ని కోట్ల కణాలతో మిళితమైన ఈ మానవ ఆకారంలో ఈ చేతిలో ఈ చేతి వ్రేణులో ఎన్నో కణాలు ఉన్నాయి, ఈ బొటన వ్రేణులో ఎన్నో కణాలు ఉన్నాయి, ఈ చిటికెన వ్రేణులో ఎన్నో కణాలు ఉన్నాయి. ఈ కళ గుడ్డులో ఉన్న కణాలేంటి? ఈ కాళ్ళలో ఉన్న కణాలేటి? చర్మంలో ఉన్న కణాలేటి? అది సాగడానికి. నరాలలో ఉన్న కణాలేటి? అవి భయంకరమైన వైర్లు, తెగన వైరస్ లాగా ఉండటానికి. ఎముకలలో ఉన్న కణాలేంటి? రాళ్ళలా ఉండటానికి. రక్తములో ఉన్న కణాలేంటి? చెప్పండి. ఇవన్నీ కోట్ల కణాలు మిళితమై కొన్ని రక్తంగా మారాలని, కొన్ని మాంసముగా మారాలని, కొన్ని చర్మంగా మారాలని, కొన్ని కళ్ళుగా మారాలని ఆ కణాలలో ఏమైనా యూనిటీ ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకున్నారా వాళ్ళు? వాటికి ఎలా తెలుసు? కళ్ళు స్థానంలో ముక్కు వస్తే, ముక్కు స్థానంలో కళ్ళు వెళ్ళిపోతే, నోటి స్థానంలో మెదడు వచ్చేస్తే, కళ్ళు వెనకాతలు వచ్చేస్తే పొరపాటున మానవాకార నిర్మాణం అన్నాం దాన్ని. అందుకే ఈ ఆకార నిర్మాణం ఎలా జరుగుతుందో ఈరోజు ఈ పిండోత్పత్తి శాస్త్ర ప్రపంచానికి తెలియదు. అందుకంటున్నాడు, నా తల్లి గర్భమందు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును నాకు కలుగుచున్నవి అంటున్నాడు. మీకు ఒక నిజం తెలుసా? రక్తం ఎక్కడ తయారు చేయలేరండి. రక్తం తయారు చేయలేరు, దాచుకోవాలి. ఎక్కడైనా రక్తం ఎవరిదైనా తీసి దాయాలి. అందుకే దాన్ని బ్లడ్ బ్యాంక్. మనీకే ఇంతకాలం చాలా కాలం బ్యాంకులు ఉండేవి. మనీ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, స్టేట్ బ్యాంక్, హైదరాబాద్ బ్యాంక్, అంతేనా? బ్యాంకులు డబ్బుకే అనుకున్నారు. కాదు, రక్తానికి బ్యాంక్, బ్లడ్ బ్యాంక్. ఎందుకంటే దొరకదు కనుక. ఐ బ్యాంక్, కళ్ళు బ్యాంక్, కళ్ళు దాచే భద్రపరిచే బ్యాంకులో. ఐ బ్యాంక్, కిడ్నీ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్. ఏంటండి బ్యాంక్స్? ఇవి కూడా దాచుకోవాలా? అవును, దొరకవు. మరి ఎక్కడ దొరుకుతాయి? మరొక మనిషివి తీసి భద్రపరచాలి. ఒక బ్రతుకున్న మనిషి దగ్గర ఒక కిడ్నీని తీసి దాయాలి, ఒక కిడ్నీ తీసి మరొకరికి వెయ్యాలి. బ్రతుకున్న మనిషి దగ్గర ఒక గుడ్డు, కనుగుడ్డు తీసి మరొకరికి వెయ్యాలి. బ్రతుకున్న మనిషి దగ్గర రక్తం తీసి మరొకరికి ఎక్కించాలి. ఇది తయారు చేయలేడు ఎవడు. మానవ ఆకారంలో ఉన్న ఏ అణువును ఎవడు తయారు చేయలేడు. దీనిని తిరిగి మానవ ఆకారం నుంచే తీయాలి వాటిని. రక్తదానం, నేత్రదానం అని అంటున్నారు ఈరోజు అందరూ. దానం చేయండి అని అంటున్నారు. ఎందుకు? అవి దొరకవు కనుక. అవి దొరకవు. అవి దేవుడు చేసినవి మార్కెట్లో దొరుకుతాయండి. ఆలోచించండి ప్రియులారా. ఒక కనుగుడ్డే నువ్వు సంపాదించలేవు, రక్తం పోతేనే నువ్వు సంపాదించలేవు, మార్కెట్లో నువ్వు కొనలేవు డబ్బెట్టి. అలాంటి రక్తాన్ని నువ్వు ఎలాగయ్యా పాడు చేసుకుంటున్నావు? మద్యంతో, దురలవాట్లతో, దుష్ట సాంగత్యాలతో, చచ్చిపోతావనే తప్పుడు ఆలోచనలతో నీ శరీరాన్ని, నీ రూపాన్ని నువ్వు సర్వనాశనం చేసుకుంటున్నావు. ఏ రూపమైతే దేవుని కొరకు బ్రతకాలో, ఏ రూపంతోనైతే నువ్వు తండ్రి సేవ చెయ్యాలో ఆ రూపాన్ని నిన్ను నీవే చెడిపేసుకుంటున్నావా? దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కొన్ని కోట్ల కణాల పోటీలో నిన్ను నిలబెట్టినందుకు నువ్వు అర్ధాంతరంగా భూమి మీద నీ శరీర కోరిక నెరవేరనందుకు చచ్చిపోతావా? ఏ రూపమైతే దేవుని కొరకు బ్రతకాలో, ఏ రూపంతోనైతే నువ్వు తండ్రి సేవ చెయ్యాలో ఆ రూపాన్ని నిన్ను నీవే చెడిపేసుకుంటున్నావా? దేవుడు చేసిన ఈ చక్కటి రూపాన్ని నువ్వు కాల్చుకోవటానికి కానీ చంపుకోవటానికి కానీ నీకు అధికారం ఇచ్చింది ఎవరు? ఏ చట్టం, ఏ శాసనం చెప్పండి?